గుండె పగిలిన రాజధాని రైతు. ఇప్పటికే 2 ఎకరాలు ఇచ్చా, ఈ ప్రభుత్వం మమ్మల్ని ముంచేసింది. నేనిచ్చిన భూమికి బదులుగా వాగులో ప్లాట్ ఇచ్చారు. ఇష్టం ఇప్పుడు నా ఇంటిని కూడా లాక్కుంటా ఉంటే ఎలా? సభలో మాట్లాడిన అనంతరం కుప్పకూలి రైతు రామారావు మృతి. ఇది చాలా ఆవేదనాభరితమైనటువంటి సన్నివేశం. ఇది ఏ రకంగా మరి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ప్రభుత్వం మళ్ళీ అక్కడ అఫ్కోర్స్ ఎల్లో మీడియాలో ఇంద్రనీల్ గారు ఎక్కడ ఎల్లో మీడియాలో కవర్ కాకుండా జాగ్రత్త పడ్డారా? ఎక్కడ వచ్చిందా? ఏమైనా వచ్చింది? రైతు బాగా మాట్లాడేసి ఆ తర్వాత పోయి కూర్చొని గుండెపోటుతో చనిపోయాడు అని వచ్చింది. అంటే ప్రముఖంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సార్, రాజధాని రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళ క్లియర్ టైటిల్ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి ఇప్పటి వరకు వాళ్ళకి క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్ ఇవ్వలేదు. అలాగే వాగులు వంకల్లో, లేదు అంటే శ్మశానాల్లోనూ, లేదు అంటే ఎండోన్మెంట్ వాళ్ళ స్థలాలు, ఇలా లీగల్ ఇష్యూస్ ఉన్నవి రకరకాలు ఇచ్చి వాళ్ళు గత 10 ఏళ్ళగా వేధింపులకు గురి అవుతున్నారు అనేది ఎంత వాస్తవం అనేది రీసెంట్గా విత్ ప్రూఫ్స్ అండ్ సర్వే నెంబర్ల డీటెయిల్స్తో సహా సాక్షి చూపించిన తర్వాత కూడా ఎంతసేపు ఏదంటే ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే దీన్ని కక్షపూరితంగా చేస్తుందంటున్నారే కానీ అక్కడ రైతులకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ఈ రోజు కూడా టీడీపీ ప్రభుత్వానికి లేదు అనేది ఇది ఒక అంటే ఒక ఉదాహరణ అనే చెప్పాలి. ఇలాంటి రైతులు ఇంకెంతోమంది ఉన్నారు. పాపం ఇప్పటికైనా వాళ్ళల్లో చలనం వచ్చి ప్రభుత్వంలో ఆ రైతులకు న్యాయం చేయాలి. న్యాయం అంటే ఏంటి? ఎవరైతే క్లియర్ టైటిల్ ల్యాండ్లు ఇచ్చారో వాళ్ళకి చాలా క్లియర్గా, అతను నిన్న చాలా క్లియర్గా అడిగారండి, లీడ్ యాక్సెస్ రోడ్ కోసం మడిలా అడుగుతున్నారు. ఇప్పటికే 2 ఎకరాలు ఇచ్చి ఉన్నాము, మాకేమో వాగులో ఇచ్చారు. ఇప్పుడు మీరు ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ డెవలప్ చేస్తారో అందరికీ కూడా ఆయన తనొక్కడికి అడగల, గ్రామంలో అందరి దగ్గర తీసుకున్నప్పుడు అందరికీ ఒకే ప్రాంతంలో, అది కూడా సీడ్ యాక్సెస్ రోడ్డుకి పక్కనే ఇవ్వగలిగితే మాకు న్యాయం చేసినట్లే. కానీ ఇట్లా నీళ్లు వచ్చే కాడ అంటే నివాసానికి అనుకూలంగా లేని ప్రాంతాల్లో ఇవ్వటం వల్ల రైతులను మోసం చేస్తున్నారు మీరు ఇది అని మంత్రి సాక్షిగా అక్కడ చెప్తుంటే అతను పూర్తిగా చెప్పనీయలేదు. మీరు ఆ విజువల్స్ కానీ క్లియర్గా చూస్తే అతను చెప్తుంటే ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ తాడికొండ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా చెప్పనివ్వలేదు కూడా. సో ఇదంతా కూడా అతని యొక్క ఆవేదన, అది వెళ్ళబుచ్చుకోవాలని చూడటం, వీటన్నింటినీ కేవలం గుండెపోటు అని వాళ్ళు రాసినంత మాత్రాన ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. కాకపోతే ఇప్పటికైనా గుండెపోటు కారణం ఏంటి అనేది కదా అక్కడ ప్రధానంగా ఆలోచించాల్సింది. సో రైతులకి న్యాయం చేయగలిగితే, కారు యాక్సిడెంట్ లో అయితే ఇంకేముంది, జగన్ గారు చేశారని ప్రచారం చేశారు కదా, నిన్న కూడా మాట్లాడారు. చంద్రబాబు గారు నిన్న కూడా మాట్లాడారు. ఈ రైతు గురించి మాట్లాడలేదు. ఓకే, ఒక రైతుకే గుండె పగిలింది సార్. ఇక ఉన్న రైతులకు అందరికీ కూడా గుండె నిబ్బరం చేసుకుని బతుకుతున్నారు యాక్చువల్గా మన అమరావతిలో. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే రామారావు గారు చెప్పినటువంటి ఆ కథనాన్ని మనం వింటే ఈ రాజకీయం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఆ అమరావతిలో ఏ విధంగా ఈ ప్రాజెక్ట్ని తీసుకొస్తున్నారనేది అందరికీ అర్థమవుతుంది సార్. యాక్చువల్గా ఇది ప్రపంచ రాజధాని అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు, ఇది నిజంగా ఈ యొక్క మంత్రి నారాయణకి, చంద్రబాబు నాయుడుకి ఇది ఈ రియల్ ఎస్టేట్ రాజధానిగా మారిపోయింది సార్. నిజంగా అక్కడ రియల్ ఎస్టేట్ 50,000 ఎకరాలతో ప్రపంచ రాజధాని చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 29 గ్రామాలతో ఇది ఒక మున్సిపాలిటీ మాత్రమే అని చెప్పడం అనేటువంటిది చాలా దారుణం సార్. నిజంగా ఈ రైతు పడ్డ ఆవేదన మనం చూస్తూ ఉంటే, ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి చూస్తూ ఉంటే మిగతా రైతులు కూడా ఇదే ఆవేదనతో ఉన్నారు. ఈ అందరు రైతులకు కూడా ఇప్పుడు దాకా ఈ రైతు అందరికీ కూడా ఇచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ ల్యాండ్స్ అన్నీ కూడా గుంటల్లో, చెరువుల్లో, అట ఏ విధమైనటువంటి అక్విజేషన్ జరగని ఏరియాల్లో ఇచ్చి, ఇప్పుడు అక్విజేషన్ ఒక రైతు ఏరియా ఉంది, ఆ రైతు ఏరియాలో అక్విజేషన్ జరగల, ఆ సర్వే నంబర్లు వీళ్ళకి పట్టాలు ఇచ్చేస్తున్నారు. ఈ విధంగా పట్టాలు ఇవ్వడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకిద్దరి మధ్య కాంట్రవర్సీ వచ్చి రైతులు కొట్టుకునే పరిస్థితి, రైతుల మధ్య విభేదాలు వచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు రామారావు గారు మెయిన్గా అడిగింది ఏంటంటే, హైదరాబాద్ తరహాలో మీరు ఎక్కడో నాకు 4 అడుగులు నీళ్లు నిలిచేటువంటి ప్రదేశంలో నాకు ఇచ్చున్నారు, అది నివాస యోగ్యం కాదు, దీంతో కూడా నేను ఒక ఇల్లు కూడా ఇస్తున్నాను. ఇప్పుడు రోడ్డుకి ఈ యొక్క N8 అనేటువంటి రోడ్డుకి నేను ఇల్లు కూడా పోతుంది, మాకు అందరికీ కూడా ఏదో ఒక మంచి ఏరియాలో ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్లో మాకు ఇవ్వండి
అని చెప్పి ఏదైతే సింగపూర్ కంపెనీకి అయితే సిటీ యాక్సెస్ రోడ్లో ఇచ్చారు సార్, ఆ. సింగపూర్ కంపెనీకి సిటీ యాక్సెస్ రోడ్లు ఇచ్చారు కదా, మాకు ఈ పక్కన సింగపూర్ కంపెనీకి ఈ పక్క మేమే కదా, మా ల్యాండ్సే కదా ఇవి, మా ల్యాండ్స్కి మీరు సిటీ యాక్సెస్ రోడ్లు ఇవ్వడానికి మేము ఇస్తేనే కదా మీరు సింగపూర్ కంపెనీకి ఇచ్చారనేటువంటి ఆవేదన ఎంత ఆవేదన వెలబుచ్చారంటే మేమంతా అడుక్కొని తినాలా అనేటువంటి ఆవేదన వెలబుచ్చారు. ఇప్పుడు ఆయన చెప్పేది ఒకటే మాట సార్, ఇప్పుడు మీరు ఇచ్చేస్తున్నారు, ఈ చెరువుల్లో గుంటల్లో ఇచ్చేస్తున్నారు, రేపు హైదరాబాద్ తరహాలో ఈ యొక్క చెరువుల్లో గుంటలు ఆక్యుపై చేయకూడదు అనేటువంటి ఏదైనా రూల్ పెట్టి, ఏ విధంగా ఇప్పుడు హైదరాబాద్ కొట్టేస్తున్నారు కదా, హైడ్రా ఆ విధంగా ఒక హైడ్రా వచ్చి ఆ రోజు మమ్మల్ని మాకు ఈ ఇల్లు కొట్టేస్తే, ఇప్పుడు మీరు ఒక 10 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో, ఏ ప్రభుత్వాలు ఉంటాయో తెలియదు, అప్పుడు వచ్చి మమ్మల్ని ఈ కట్టిన ఇళ్ళని కొల్లగొడితే హైడ్రా వచ్చి అప్పుడు మా పరిస్థితి ఏంది, మీ వీధిలో పడాలా, ఈ విధంగా మీరు ఎందుకు ఈ విధంగా ఇస్తున్నారు, మంచి ఏరియాలో ఇవ్వండి అని చెప్పినటువంటి వాదన అందరిలో ఉంది సార్. ఇప్పుడు దాని తోటి ఇది కాదు చాలదని ఇంకో 40 ఇంకో 40,000 ఎకరాలు ఆక్యుపై చేయకపోతే, ఆ 40,000 ఎకరాలు కాకుండా రింగ్ రోడ్డు అంటూ మళ్ళీ కొత్త అక్విజిషన్ రింగ్ రోడ్డుకి పోతున్నారు సార్. ఇప్పుడు అసలు మనుషులే లేరాడా, మనుషులే వెహికల్సే లేవు. రింగ్ రోడ్డు మనకు ఇప్పుడు హైదరాబాద్లో రింగ్ రోడ్డు మనం నిర్మించుకున్నాం సార్, రాజశేఖర్ రెడ్డి గారు రింగ్ రోడ్డు కట్టారు. ఎప్పుడు కట్టారు, ఇక హైదరాబాద్లో బాగా రద్దీ పెరిగి ఆ రద్దీని తగ్గించుకోవడం కోసం అవసరమైనప్పుడు రింగ్ రోడ్డు కట్టుకోవాలి. కనీసం ఒక ఇల్లు లేదు, నివాసానికి ఒక మనుషులు లేరు, కనీసం తిరగడానికే మనుషులు లేరు, చూడడానికే మనుషులు లేరాడా, అటువంటిది రింగ్ రోడ్డు అవసరం ఏమిటనేటువంటిది ఈ యొక్క ప్రజలకే అర్థం కావట్లేదు. అంటే వేస్తే వేయచ్చు, కానీ నాకు మిత్రుడు చెప్పారు మొదట 70 మీటర్లకి కేంద్ర ప్రభుత్వం ఇస్తానందంట, 70 మీటర్లు కాదు నాకు 140 కిలోమీటర్లు అని అంటే సరే చూద్దామని 100 మీటర్లు అన్నారంట. తర్వాత ఇప్పుడు 250 మీటర్లు తీసుకుంటాం అంటున్నారంట. దాంతో రైతులు పొలాలు ఉన్నాళ్ళు లేకపోతే స్థలాలు ఉన్నాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, ఇది ఎక్కడ కూడా ఇంతంత తీసుకుంటే మరి మా పరిస్థితి ఏంటి, మేమేమైపోవాలి అని చెప్పి పైగా దాంట్లో కూడా మళ్ళీ వివక్ష కక్ష ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయని ఒక మిత్రుడు నాతోటి స్వయంగా, అసలు 250 మీటర్లు అన్నది ఎక్కడ దేశంలోనే లేదంటే అక్కడ అంత అవసరమా, 140 మీటర్లే ఎక్కువని కేంద్రం చెబుతుందంట. అయితే మేము డబ్బులు పే చేస్తాం అంటున్నా అంట ఆయన, 1000 కోట్లు నేను ఖర్చు పెడతాను, మిగతా 4,000 కోట్లు మీరు ఖర్చు పెట్టండి కేంద్రాన్ని అడుగుతున్నారంట. సార్ ఇప్పుడు రోడ్లు వేసేయడంలో చంద్రబాబు నాయుడు ఎక్స్పర్ట్ సార్, ఎందుకంటే 1 కిలోమీటర్కి 270 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 180 కోట్లు, మరి మీరు ఇంకెక్కువ చేయమాక. పేపర్లో వచ్చింది సార్, మీరు చెప్పేది పేపర్లో వచ్చింది 185 కోట్లు హైయెస్ట్ వచ్చింది. సార్ 185 కోట్లైనా కానీ హైయెస్టే కదా సార్. ఎన్హెచ్ఏ అథారిటీతో మామూలు ఎంత అవుతుంది, మాక్సిమం 30 కోట్లు 35 కోట్లు 40 కోట్లు, మాక్సిమం హై ప్రొఫైల్లో పోతే 40 కోట్లు అవుతుంది. అటువంటి 180 కోట్లతో రోడ్డు నిర్మాణం జరుగుతున్నదంటే మరి దాన్ని మనం ఏమంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 240 మీటర్ల విడ్త్తో మీరు రింగ్ రోడ్డుని నిర్మించేది కూడా ఆశ్చర్యంగా చూడక్కర్లేదు సార్. 1500 ఎకరాలని ఒక రైల్వే స్టేషన్కి తీసుకున్నారంటే నిజంగా అంత పెద్ద రైల్వే స్టేషన్ 300 ఎకరాలు సేకరిస్తున్నట్టు వచ్చిందండి. విడతలుగా 1500 ఎకరాల రైల్వే స్టేషన్కి అవసరమైన ప్రపంచ చరిత్రలో ప్రపంచంలో ఏ రైల్వే స్టేషన్ కూడా 500 ఎకరాలు లేని పరిస్థితి సార్ ఇది. ఇవన్నీ పబ్లిసిటీకి ముందు అనౌన్స్ చేస్తారు సార్ 1500 ఎకరాలని, బట్ అలాట్మెంట్ వచ్చేటానికి అది 50 ఎకరాలు 100 ఎకరాల్లో సేకరిస్తున్నట్టు వచ్చింది, ఆల్రెడీ వచ్చింది. 1500 ఎకరాల్లో ఉండొచ్చు. వాళ్ళు అడుగుతున్నారంట మా కూలింగ్ కింద తీసుకోండి, మీరు ఈ ల్యాండ్ తీసుకుని మాకు రాజధాని దగ్గర లోపల భూమిలో మంచి ఉంటారు కోర్ క్యాపిటల్ ఉంటుంది కదా అక్కడ మాకేమన్నా అంటున్నారంట. సార్ కోర్ క్యాపిటల్లో చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇవ్వరు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాడు, ఇదే రాజధానిలో పేదలు అనేటువంటి వాళ్ళు ఉండకూడదు, ఓన్లీ కార్పొరేట్లే ఉండాలి సార్. ఇప్పుడు ఇచ్చినటువంటి ల్యాండ్లో మిగిలినటువంటి 50% 25% రైతులకు ఇచ్చేస్తున్నాడు, 25% యూటిలిటీస్కి రోడ్స్కి పార్కులకి వాటికి ఇస్తున్నాడు, మిగతా 50% కూడా ప్యూర్గా ఆయన చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం సార్. ఈ ఒక్కొక్క కంపెనీని పెరగడం, రేటు మాట్లాడుకోవడం, ఒక రేటుని గవర్నమెంట్కి ఇవ్వడం, ఆయన రేటు ఇంకొక రేటు మాట్లాడుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా ఈ రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు సార్. నిజంగా అమరావతి అనేటువంటిది నిజంగా ఒక సెల్ఫ్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నది ఏంది, ఎన్ని కోట్లు దాంట్లో ఖర్చు పెట్టాలంటున్నాడు. ఇప్పుడు ఎందుకు అసలు అమరావతికి నిధులు ఎందుకు, అసలు అమరావతి ఏ ప్రాసెస్లో చంద్రబాబు 50,000 కోట్లు అప్పు తీసుకుంటున్నట్టు. నిజంగా సంపద సృష్టిస్తానన్నటువంటి చంద్రబాబు నిజంగా దేవాంశకి మాత్రం సంపద సృష్టిస్తున్నారు సార్ ఈ రాజధానిలో. అంతేగా సార్ భావితరాలకి సార్. ఇప్పుడు సార్ పోయి లోకేష్ కన్నా సృష్టిస్తున్నాడు కదా, ఈ సంపద సృష్టిలో భాగంగా రైతులను బలి చేస్తున్నాడు. నిజంగా సార్ మేము నిజంగా ఈ యొక్క రామారావు గారికి మీ తరపున నా తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఘన నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబం అంతా కూడా ధైర్యంతో ఉండాలా,
జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాడనేటువంటి భరోసా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు కల్పించాలి సార్. సరే, అనుమతి రామకృష్ణ యాదవ్ గారు పిసిసి ప్రధాన కార్యదర్శి వారి లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. ఈ అమరావతిలో ఈ రైతు చనిపోవడానికి బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిదా కాదా? ముఖ్యమంత్రి గారు తీసుకుంటారా తీసుకోరా? నారాయణ గారి మీద డైరెక్ట్గా విమర్శలు వచ్చాయి. ఆయన బాధ్యత వహిస్తాడా? లోకల్ ఎమ్మెల్యే బాధ్యత వహిస్తారా? ఎవరు బాధ్యత వహించాలని మీరు అనుకుంటున్నారు? సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్ లో పెద్దలకి అట్లాగే సాక్షి ప్రేక్షకులకి ముందుగా చనిపోయిన రైతు రామారావు గారికి నివాళులు అర్పిస్తూ, సార్ ఇవాళ అంటే మనం వేరే ఏది చర్చించినా, వేరే ఏం మాట్లాడినా కేసులు పెట్టడమో లేకపోతే అమరావతిని డిగ్రేడ్ చేస్తున్నారంటామో, మేము అద్భుతాలు సృష్టిస్తుంటే మా అద్భుతాలు కౌంటర్ గా మీరు నెగిటివ్ మాట్లాడుతున్నారు అని చెప్పడం, ఇదంతా ఈ మధ్య కాలంలో గత సంవత్సరంన్నర కాలంగా చూస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా అమరావతిలో రైతు తను ఇచ్చిన పొలానికి లేకపోతే తను కొత్తగా తన ఇంటిని కూడా మళ్ళీ ప్రభుత్వం తీసుకోవాలంటున్నప్పుడు తన ఆవేదనని సాక్షాత్ మంత్రి గారి ముందే వ్యక్తం చేసి గుండె పగిలి చనిపోవడానికి బాధ్యత ఖచ్చితంగా 100% చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకోవాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎక్కడైనా ఇబ్బందులు జరిగినా తప్పులు జరిగినా మక్కిలు కాళ్ళు కీళ్లు ఎరగట్టి చేతులు గీతలు అరగతిస్తానని చెప్పాడు. ఇవాళ ఈ రైతు చావుకి కారణమైన వాళ్ళు ఎవరు? వాళ్ళ కాళ్ళు కీళ్లు ఎరగొట్టి చేతులు గీతలు అరగదీస్తాడా పవన్ కళ్యాణ్? దాని గురించి ఎవరికి చెప్తారు, ఎవరు మాట్లాడతారు అనేది కూడా పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు వచ్చి సమాధానం చెప్పాలి సార్. వీళ్ళు మాట్లాడుతున్నది, వీళ్ళు చేస్తున్నది. మనం అమరావతిలో నీళ్లు వస్తున్నాయనో అమరావతిలో నీళ్లు ఆగుతున్నాయనో మాట్లాడితే మీరన్నీ రాంగ్ విజువల్స్ అనో లేకపోతే అబద్ధపు ప్రచారాలు అన్నారు. ఇవాళ సాక్షాత్ రైతే డైరెక్ట్ గా చెప్తా ఉన్నాడు, పీకల లోతు నీళ్లలో తీసుకెళ్లి మాకు ఫ్లాట్లు ఇచ్చారు అని మాట్లాడుతా ఉన్నారు. సో అటువంటి తరుణంలో ప్రతి ఒక్కటి అబద్ధం చేసి ప్రతి ఒక్కటి అబద్ధంగా ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న మనకు స్పష్టంగా కనపడుతున్న తరుణంలో ఈ ప్రభుత్వం ఇప్పుడు అమరావతి ప్రాంతంలో గత 5 సంవత్సరాలు రైతులు విపరీతంగా దీక్షలు లేకపోతే పాదయాత్రలు ఇవన్నీ చేశారు కదా. నిజంగా మీకు న్యాయం జరిగిందా? ఈ ప్రభుత్వం న్యాయం చేసిందా? న్యాయం చేస్తుంటే రామారావు గారు రైతు గుండె పగిలి ఎందుకు చనిపోవాలి? ఆయన తరఫున మీరు ఈ రోజు ముందుకు వచ్చి పోరాడతారా? ఆ ప్రాంతంలో ప్లాట్లు చాలా ఆ ప్రాంతంలో పొలాలు ఇచ్చిన రైతులకు దిక్కెవరు? లేదు. ఇక్కడ నాకు ఒకటి మీ ద్వారా డిమాండ్ చేయదలుచుకున్నా సార్, అసలు ఈ ప్లాటింగ్ వ్యవస్థ ఎట్లా జరుగుతా ఉంది? ఎవరికి మేలు జరుగుతా ఉంది? దీంట్లో కుట్ర ఏం దాగుంది? ఎందుకు మెజారిటీ ఆఫ్ ద రైతులు పొలాలు ఇచ్చిన వాళ్ళు ఆవేదన చెందుతా ఉన్నారు అనే దాంట్లో త్వరలో ఎంక్వైరీ కూడా జరగాల్సిన అవసరం ఉందేమో ఇక్కడ అనే అనుమానం కూడా వస్తా ఉంది కొమ్మినేని గారు. ఓకే, నిజంగానే ఎవరు బాధ్యత వహించాలి? ఈ ఘటనకి ఎవరిని బాధ్యులు చేయాలి? వాళ్ళు నిజంగా బాధ్యత తీసుకుంటారు, అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళని ఎవరిని ప్రశ్నించినా కూడా పొండే అంటారు. కానీ నైతికంగానే బాధ్యత తీసుకోవాలి. నైతికంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమరావతిని క్యాపిటల్గా డిసైడ్ చేసినప్పుడు గతం కూడా మీరు చెక్ చేసుకుంటే మనకి బైఫర్గేషన్లో ఏమని ఉంది? కొత్త రాజధాని యొక్క పూర్తి బాధ్యత కేంద్రం తీసుకోవాలన్నప్పుడు కేంద్రం కూడా శివరామకృష్ణన్ కమిటీని నియమించిన తర్వాత కూడా శివరామకృష్ణన్ కమిటీని నడుపుతున్న టైంలో అర్జెంటుగా వీళ్ళు నారాయణ సబ్ కమిటీ అన్నట్లు మంత్రులతో కొంత కమిటీ ఏర్పాటు చేసి ఎక్స్పర్ట్స్ ఎవరూ లేకుండానే అమరావతి ప్రాంతం రాజధానికి అనువైనది అని శివరామకృష్ణన్ కమిటీ కేంద్రానికి నివేదిక ఇచ్చే లోపే అనౌన్స్ చేసేసి, అంటే కేంద్రం యొక్క బాధ్యతను కేంద్రాన్ని నిర్వర్తించనీయకుండా చేతిలోకి లాగేసుకొని, అంటే కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక మద్దతును కూడా వదులుకొని అమరావతిని ఆ రోజు చూజ్ చేసుకున్నా ఈ రోజు నడుపుతున్నా ముందుండి ఈ నారాయణ గారు మంత్రిగా అప్పుడు ఉండారు, ఇప్పుడు ఉండారు. ఆయనే ప్రధానంగా దీంట్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. సో ఈ ఏదైతే ల్యాండ్ పూలింగ్ చేసి రైతులకి ల్యాండ్లు అలాట్మెంట్ చేశారో అది రైతులకి న్యాయం జరగలేదు అనేది ముమ్మాటికి వాస్తవం. అది ఈ రోజున జరిగిన ఒక ఉదాహరణతో కాదు. మీరు కానీ రాజధాని 29 గ్రామాల రైతుల దగ్గరికి వెళ్ళి కానీ మనం సందర్శిస్తే ప్రతి ఒక్క రైతు చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఏ విధంగా ఈ గత 10 ఏళ్ళగా అన్యాయం జరిగింది, ఇప్పటికీ కోర్టులో ఏ విధంగా ఉండే, అమ్ముకోలేని పరిస్థితులు ఎలా ఉన్నారు, డెవలప్మెంట్ చేస్తా అన్నది ఇప్పటివరకు చేయలేదు, కనీసం రైతులకు కేటాయించిన ప్లాట్స్కి కనీసం బౌండరీస్ లేవు ఇప్పటి వరకు. సో ఇలా ఏ అభివృద్ధి నోచుకోకుండా 10 సంవత్సరాలు దాటిపోయి కేవలం కౌలిస్తున్నారు అనే నెపంతో మా జీవితం అగమ్యగోచరంగా అయిపోయిందనే వాళ్ళ వేదన అనేది మనకి కానీ ఇప్పుడు రఘువీరారెడ్డి గారు అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉండేవారు, వారందరూ కూడా చెప్పారు ఎందుకు ఇదంతా కూడా ఈ గవర్నమెంట్కి ఎక్స్ట్రా బడ్జెట్ ఒక 5,000 ఎకరాలు తీసుకోండి, మీకు అవసరమైన కట్టేసుకోవచ్చు, సరిపోతాయంటే అంటారా అని చెప్పి అందరి మీద ఇందులో చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్. ఇప్పుడు మంచిగా చేసుకోమని చెబితే కూడా కోపం వచ్చింది. అవునా రామకృష్ణ గారు? ఆ రోజుల్లో రఘువీరారెడ్డి గారు 5,000 ఎకరాలు సరిపోద్ది కదా, ఎందుకు ఇంత చేస్తున్నావు, ఇంత దీనివల్ల నష్టం జరుగుతుందని చెప్తే ఒప్పుకోవాలి. ఆ కష్టాలు నష్టాలు ఇప్పటికి కూడా అట్లాగే కంటిన్యూ అవుతున్నాయి కదా.
ఎస్ సార్, స్పష్టంగా చెప్పడం జరిగింది సార్. 5-6 వేల ఎకరాలు చాలు. నయా రాయపూర్ లో 4,500 ఎకరాలు తీసుకుంటే అది ఇప్పటికీ అట్లా పడి ఉంది. కావాల్సినంత ఖాళీ స్థలం నయా రాయపూర్ లో ఉంది. దాని ప్రభుత్వం అప్పటికి 10 ఏళ్ళు దాటిపోయింది, కట్టలేకపోయింది. ఇక్కడ కూడా మనం 5-6 వేల ఎకరాలు తీసుకుందాం. ప్రభుత్వానికి కావాల్సిన డెవలప్ చేద్దాం. ఊరు రాజధాని దానంతటా అది పెరుగుద్ది. మనం రియల్ ఎస్టేట్ చెయ్యొద్దు, తప్పు చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అంటే పూర్తిగా పెడచెవిని పెట్టి ఇవాళ రైతులకి ఈ అవస్థ క్రియేట్ చేసింది చంద్రబాబు నాయుడు గారి యొక్క భూదాహం అనేది స్పష్టంగా రైతు మరణంతో అర్థమవుతుంది కదా కొమ్మినేని గారు. రైట్. సార్ ఇప్పుడు రాజధాని కడుతున్నాం చంద్రబాబు చెప్తున్నారు సార్. నాకు అసలు ఆ మాటలో అర్థం ఏంది నాకు కాన్సెప్టే అర్థం కాలేదు. రాజధాని కట్టడం ఏంది? ఇప్పుడు హైదరాబాద్ రాజధాని ఎవరు ఒక 10 మందికి ఒక మంచి మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఒక 10 మంది వచ్చి ఇల్లు కట్టుకుంటే అదే రాజధాని అవుతుంది. ఆటోమేటిక్గా పెరుగుతుంది. దాన్ని బట్టి సదుపాయాలు పెంచుకుంటూ పోవాలా. నేను అట్ట కాదని చెప్పని రియల్ ఎస్టేట్ వ్యాపారం మాదిరి ఉన్నది కానీ ఇది రాజధాని కన్స్ట్రక్షన్ మాదిరిగా ఖచ్చితంగా లేదు సార్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు లేరగా మీరు 1,00,000 ఎకరాలు మీరు బౌండరీ క్రియేట్ చేశారు. ఆ 1,00,000 ఎకరాల్లో వేరే ఎవరు రానివ్వు. ఇంకా రాజధాని కట్టుకునే వాళ్ళు మనుషులు ఉంటేనే కదా రాజధాని. మనుషులు లేని రాజధాని ఇంకా రాజధాని ఎట్ట అవుతుంది? అది 1,00,000 ఎకరాల్లో మనుషులు ఏ విధంగా వస్తారు? అంతా నీదే ల్యాండ్. పక్కన కట్టుకుంటే ఇంక ఇది ఇంత ఖాళీనే. అమ్ముకుంటే జనం రారా? అమ్ముకుంటారు. అది చంద్రబాబు నాయుడు అమ్ముకుంటే జనం వస్తుంది. అది కాదు, ఎవరైనా రైతులకు ఇచ్చిన ప్లాట్. ఇప్పుడు ఒక రైతు దగ్గర ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ పోతుంది, ఒక 100 ఎకరాలు కొనుక్కుంటుంది. అది అక్కడ ఉన్నటువంటి సిఆర్డీఏ నామ్స్ ప్రకారం ఒక లేఅవుట్ వేస్తుంది, అమ్ముతుంది. దాంట్లో ఇల్లు కట్టుకుంటారు, పెరుగుతుంది. గేటెడ్ కమ్యూనిటీస్ వస్తాయి. కానీ ఇప్పుడు నేనే గేటెడ్ కమిటీలాగా అన్ని చేసి పెడతాను. అది కన్స్ట్రక్షన్ పద్ధతి. కానీ ఏదో హైదరాబాద్ కావచ్చు, కలకత్తా కావచ్చు, బాంబే కావచ్చు, ఢిల్లీ కావచ్చు, చెన్నై కావచ్చు, ఈ తరహాలో డెవలప్ అయిన సిటీలే. కానీ నేను రాజధాని కడతాను అన్నటువంటి డెవలప్మెంట్ ఎక్కడ కనబడదు సార్. ఇది రాజధాని కట్టడానికి అసలు ఊహకు అందనటువంటి ప్లానింగ్ చేస్తారు తప్ప ఇట్లా ఒకసారి ఒక 10 కిలోమీటర్లు పెరిగింది. ఆ 10 కిలోమీటర్లు పెరిగినప్పుడు మౌలిక వసతులు కల్పించు. అప్పుడు రింగ్ రోడ్లు అయ్యి దానికి కావాల్సిన స్కూల్స్, వాటికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ చేయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సౌకర్యాలు కల్పిస్తే ఇంకో 10 మంది వస్తారు. 10 మంది వచ్చి లేఅవుట్లు డెవలప్ అవుతాయి, గేటెడ్ కమ్యూనిటీ వస్తాయి. వాళ్ళ తరహాలో రాకముందు, ఇప్పుడు అమరావతి రాజధాని రాకముందు అక్కడ గేటెడ్ కమ్యూనిటీస్ రాలేదా? ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా వాళ్ళకి డబ్బులు ఇచ్చిందా? వాళ్ళ కాలనీలో రోడ్లు వేయడానికి వీటన్నిటికీ ఇచ్చిందా? అన్ని రోడ్లు అన్ని ఉంటేనే పర్మిషన్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏమంటుంది, మేమే వేసేస్తామని చెప్పి జనం డబ్బు తీసుకెళ్ళి అక్కడ అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు అవసరమైన బిల్డింగులు, అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు ఎవరు అభ్యంతరం. ప్యూర్గా చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే రాజధాని ఏరియా ఉందో ఆ రాజధాని ఏరియా నాట్ ఫిట్ సార్ రాజధాని. అది సరే, అయినా కూడా వినలేదు. ఎందుకంటే సార్ ఎత్తిపోతల పథకం ద్వారా రాజధాని కన్స్ట్రక్షన్ చేసేటువంటి రాజధాని ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ మొదట ఎత్తిపోతల పథకం పోనీ ఇప్పుడు 4,444 కోట్లు, 444 కోట్లతో ఒక ఎత్తిపోతల పథకం, అంతకుముందు 600 కోట్లు. ఇప్పుడు ఒక రాజధాని కట్టాలంటే ఎత్తిపోతల పథకం. ఇప్పుడు కొండవీటి వాగు ఉంది సార్. కొండవీటి వాగుని నువ్వు న్యాచురల్ కెలామిటీని మనం అడ్డుకోలేం కదా సార్. అది హెచ్ఎం టీవీలో, ఈ మహా టీవీలో అయితే చంద్రబాబు నాయుడు అడ్డుకున్నట్టు రాస్తాడు. కానీ కాదు కదా సార్, ఆ టీవీలో అయితే చంద్రబాబు నాయుడు ఏం చేస్తారంటారు కానీ న్యాచురల్ గా కొండవీటి వాగుని మనం అడ్డుకోలేం కదా సార్. రైట్. ఇక మరో అంశంలోకి వెళ్తాం. ఏదేమైనా ఆయన రైతు ఆవేదనని ప్రభుత్వం గమనించి వారికి తగు న్యాయం చేయాలి. వారికి ఎక్కడ అవసరమైతే, ఎక్కడ సరైన చోట కార్పొరేట్లు ఇటు పలుకుబడి ఉన్న వాళ్ళకే కాకుండా సరైన చోట చిన్న సన్నకారు రైతులకి, తరగతి రైతులకి కూడా న్యాయం చేసి వారికి సరైన ప్లాట్లు ఇచ్చి వారికి ఆర్థిక ఉన్నతికి తోడ్పడాలని, ఆ రైతు కుటుంబానికి న్యాయం చేయాలని చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని కోరుకుందాం.